ఇగో చీకట్లు అయితే ఇగో చూడుర్రి ఎండికలు పట్టడానికి పోతున్నాం. వామ్మో తోడి అది వేరే లోకంలో లేపు దాన్ని లేపురా లేపు లేపు రాజు ఇటు ఏ రాజు ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఇడ్లీలా చట్నీ మజ్జిగ లేదా అని అలా అయితే కారం పోసింది, నూనె పోసింది, దాన్ని ఇట్లా కలుపుకొని తింటాండి. కట్టిన కడిగేది అది పట్టింది. హాయ్ మేడం, ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే వస్తున్నా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి వస్తున్నారా? ఎండికాయలు పోదా అత్తవా పట్టవా? ఎండికాయలు పట్ట తరుణ్ ఎప్పుడు ఇప్పుడు పడుతురు మన వాళ్ళందరూ. అవునా? అట్ట ఆగు మరి. మన పోదామా? తరుణ్ వాళ్ళంతా పడుతురు. బ్రో పడతారా? చూడండి మంచిగా ట్రిక్కింగ్ మంచిగా ఉంటుంది. మన వాళ్ళు అక్కడ ముందర పడుతురు ట్రిక్కింగ్ ఇంత మన వాళ్ళే పీతలు పడుతుంది. అందరికి నమస్తే, వెల్కమ్ టు ధూమ్ధామ్ ఛానల్. ఆఫీస్ ఆఫ్టర్ లాంగ్ టైం 3 months. 3 months వరకలే 3 months అయిందా? ఓర్ కొడుకా 3 months తర్వాత రితిక అందా ధూమ్ధామ్ ఛానల్ ఆఫీస్. ఇగో చీకట్లు అయితే ఇగో చూడుర్రి ఎండికలు పట్టడానికి పోతున్నాం. మన వాళ్ళు అక్కడనైతే ఆల్రెడాగో వేటలు ఉన్నారు. చూడుర్రి ఎంత చీకట్లో పోతున్నామో. సప్పడం రితిక వచ్చిందని చెప్పి వీళ్ళకి వెళ్ళలేదు. సప్పడం కాదు ఒక్కడ ఉన్నారు వాళ్ళు. ఎక్కడ దూరం మంచున్నారా? ఇక్కడ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు లోపట్టుకున్నారే పేరు లోపలికి రా, అక్కడికి ఎర్రాలి. ఇప్పుడు మనం ఆదాకా పోయే వరకు లేట్ అవుతుంది. తరుణ్ నిన్న నుంచి వచ్చి ఏమంటాను తెలుసా? ఎండ్రికాయలు వండుకుందాం, మనం కౌసు వండుకుందాం, మనం కావాలంటేనే చక్కగా వచ్చి పడుకున్నా. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వీడియో అన్నా కవర్ అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ ఎత్తున్న వచ్చినావు అంతే. ఇలా మెల్లగా ఇగో చూడు, ఇగో ఎండ్రికాయల వేట అనేది ఇట్లుంటుంది, ఇంత రిస్క్ ఉంటుంది. ఆ ఉర్రల్ల పంట పడుకోవాలి. మనలు అక్కడ పడుతురు చూడురా, లైట్లు పెట్టి చూసినావా? ఆ లైట్లు పెట్టి చూడ లైట్ల కాడ ఉన్నారన్నమాట. మెల్ల 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 మెల్లగో వాళ్ళకి నువ్వు వచ్చినా తెలుసా? వాళ్ళకి తెలుసా నువ్వు వచ్చినా? సూరజ్ చెప్పినట్టున్నాడు. మెల్ల 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 ఉరుకు ఉరుకు పడే. మనలు అక్కడ ఇంటికాయలు అక్కడ వీటలు పోతుర్రు, మనమైతే ఇట్లా పోతున్నాం. చూడుర్రి నైట్లా రచ్చ వేరుంటుంది. రితికయ్యలా ఇది క్యాచ్ చేయలే, గమ్మత్ ఉంటుంది. రితిక పడుతుంది, పక్క పట్టాలి. ఇటు 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 ఇటే పా దిగుడే పా, మెల్లగా పడేవు. పడ్డాయా? నీందట పడ్డపో కథ. అయ్యో పడ్డది పడ్డది పడ్డావా? బ్రో వచ్చింది ఇలా ఎండికాయలు పట్టుడేనా? నువ్వు పడతావు ఒక్కదన్నా? చెల్లుప్పా పడ్డా ఒకటన్నా పడ్డాయా? ఎవరెవరు పట్టినవి? క్యాచ్ చేయకపోతే పడ్డాయారా? ఏమైనా క్యాచ్ చేసినావా? పట్టి 2 చేతులు 2 దొరకట వరకు నోట్లో ఫోన్ పెట్టుకుని 2 చేతులు 2 దొరకట్టిన అంతేనా? వామ్మో తోడి ఒకటి పట్టుకోరా కర్ణాకర్ ఒకటి పట్టుకోవచ్చా? వేరే అనుకుంటుంది మరి. ఘోరంగా పడ్డాయి కానీ ఇది పడ్డాయి మంచిగా. అన్నకట్టు 20 మంది నచ్చింది. తరుణ్ ఓకేనా? నిన్న నుంచి నువ్వేమన్నావు? ఎండికాయలు అన్నావుగా. ఎండికాయ దొరికింది. కొడుతుంది కొడుతుంది
అది ఘోరం కొడుతుంది, డేంజర్ అది మొత్తం ఏలు ఏలు కట్ అయిపోతుంది. అది కట్ చేసాక ఇప్పటికే ఎట్లా ఓకేనా? ఒకసారి కట్టి పెట్టి ఏర్పడింది. ఒక కట్ట పెట్టి, ఒక కట్ట పెట్టి, ఏం చేస్తుంది ఏర్పడుతుంది. ఒక కట్టి పెట్టి, ఈ కట్ట పెట్టి, ఈ కట్టి పెట్టి, గిది పెట్టి, గిది పెట్టి. అని పెడుతుండవు. అది కాదు, ఈ కట్టి పెట్టి కొరుకుతుంది. అదన్న అన్న పెట్టి అది 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 దానికి వేరే లోకంలో ఉంది. మనోళ్ళు అయితే నైట్ వేర్రు, ఎండికాయలు పెద్ద పెద్ద పడ్డాయి. చూడు ఇగో ఇవి ఒక్కొక్కటి 1/2 కిలో 1/2 కిలో ఉంటాయి. సైజ్ అయితే మంచి మంచి సైజు. ఇంత సైజ్ అరే మనకి ఇంత సైజ్ ఎండడం లేరా? ఇలా ఇలా ఇట్లా అంతకంటే పెద్ద మనం పట్టినాయి. దీని దాన్ని ఇప్పుడు ఉయ్యి పెట్టిన సేమ్ దాని సైజు పట్టినాం. ఇగో ఎట్లుంది ఈతకాలు. పొద్దుగాలు ఇవ్వంగానే మంచిగా ఈతకాలు తీసుకొని వచ్చినాం. ఈతకాలు తాగితే అంతా ఎట్లుంటుంది తెలుసా? దుమ్మే. ఎండికాయలు సాపు చేస్తావు నువ్వు? నేను ఉట్టిగా ఎట్లుందా కాలు ఈతకాలు? అదే అదే రానా రాని భీమానాశనం వేద్దాం, భీమానాశనం వేద్దాం. ఇప్పుడే ఏవే నా ఒకసారి చూపెట్టు. ఏ చూసినావా? పడతావా నువ్వు? లేపు దాన్ని, లేపురా లేపు లేపు. రాజు ఇటు చూడు. ఏ రాజు, ఏ రాజు ఇటు చూడు. దాన్ని ఎట్లా పట్టింది చూడు. ఓ ఎండికలు పట్టిన అవ్వ పట్టావు ఎండికే. అవ చూడవు అలా పెడతా అంటాను రాజు చెయ్యి. ఇంకో కొండి లేదు. లాలా పట్టుకపోతావు పట్టేం కాదు అన్న. ఒకసారి 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 ఫ్రై చేస్తావా పులుసు పెడతావా? పత్తికాల సాబి వేసి పెట్టు. మరి మరి ఇంటికి వెళ్తావా? లాదావా లాలవా టమాటావా వీటి చేస్తావా? భీమానా ఎట్లున్నాయి? జబర్దస్త్ పెద్ద పెద్ద. నేను నైట్ పట్టుకొచ్చినాయి. ఎంత పెద్దగా ఉన్నా చూడు. ఇగో అవా చూడే మొత్తం అవేనే. వాడు పట్టే అవా ఒక్కటి ఇలా పట్టుకోవాలి ఉట్టిగా. భీమాని చెప్తారు, భీమాని చెప్పి ఎట్లుంది భీమాని పట్టే. భీమాని పట్టరా? ఏ పడతాడు భీమాని. ఏం గురు అమ్మాతో అవ్వట్లు పట్టుకోయే. దోస్తులు మనమైతే నేను నైట్ అయితే ఎంట్రికాలకి వెళ్ళాం, ఎంట్రికాలు పట్టినాం. అన్ని మొగేనా? ఇగో ఇంకో చూడు. ఇగో ఎట్లా ఎట్లా పడుతుంది చెప్పే. అవా పట్టుకోయే. ఓ మెల్ల మెల్ల గట్టిగానే మరి లూ తీసి పెట్టకే. ఇగో చూడు అవ్వ అయితే ఇగో ఇంత పెద్దదాన్ని. ఇగో చూడు ఇట్లా పట్టుకుంటుంది. ఏది అది ఎట్లా వెళ్తుంది అన్న? ఎట్లా వెళ్తుంది ఆడని? పిల్లలు బుక్కుతారు, పట్టంగా బుక్కుతారే. పోరగండ్లు అయితే మస్తు. అమ్మ ఆంధ్ర పొలంలో కాలువ ఉంది, ఆ కాలువలో పట్టుకుంటా బుక్కుతారు. ఏ మన ఆంధ్ర పొలం కాడ? మన ఆంధ్ర పొలం కదా. పిల్లలు అంటే అవి కదా, ఎందుకే బలమేనాట అవి. పిల్లలు పిల్లలు తింటే ఇదే ఫస్ట్ అమ్మతోడు పట్టు. అమ్మతోడు వరకు ఇంటికే ముట్టు. ఉద్దరు కొడతా వెంటకాయలు కొట్టద్దా?
ఇక పడతా నా బిడ్డ నాకు భయం అవుతుంది. భయం అవుతుంది నాకు. తినుడు ఏంటా తినుడు ఏంటావు అన్ని అసంటోళ్ళు నాకు ఇంకా. అది ఇట్లా అంటేనే చాలా భయపడుతుంది. అమ్మతో ఇంకా ముట్టుకోలే. అవ్వ నువ్వు పడతావా అంటావు. అవ్వ నువ్వు పట్టినావు కదా. వాళ్ళే భయపడుతుంది ఇక మరి ఇంకా నాకు భయం కదా. ఏం కాదు నాన్న ఇగో ఇక్కడ అనగబట్టు ఇక్కడ అనగబట్టు ఏం కాదు. ఇదేం కాదు ఇదే అసలు మెయిన్ ఇది. ఎండికాయ ఇదే ఫస్ట్ నువ్వు పట్టుడు దోస్తులు ఇవాళకైతే పట్టలేదు చూస్తేనే అటు అనిపించి కానీ మెల్లయ్యో వీళ్ళు పట్టు నేర్పిర్రు. నీ అమ్మాయి పట్టుడు పెద్ద సైతం కథం ఇది ఘోరంగా చెప్తుంది. ఎందుకంటే ఎన్ని పడ్డాయి పట్టుకున్నావు మళ్ళీ దొరుకుతుంది కష్టం. నువ్వు ఇవన్నీ ఎక్కడెక్కడ ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఎట్లుంటాయి మొత్తం కట్టకట్టి ఉంటాయి అవి. కట్టకట్ట కాదు తరంగా వస్తా పట్టుకోదాన్ని. ఇగో ఇట్లా పట్టుకున్నాం అనుకో దాన్ని పానమంతా అంత జరిపించినట్టు అబ్బతుడు కొన్ని ఘోరంగా పడుతున్నావు. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. పట్టినావాను అది కింద పట్టు అది ఇరుగుతాయి కాలు ఇరుగుతాయి మంచిగా పడుకో. దాన్ని ముట్టంగా దాన్ని కూడా అటు అటచ్ దాన్ని కాలు ఇరుగుతాయి ఆ కాళ్ళకి కాళ్ళకి కొండికి 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 అటచ్ అద్రా అద్రా అది పానమంతా ఇట్లా అబ్బా చెప్పే జెర్రీ పాకినట్టు మీద జెర్రీ పాకినట్టు అనిపిస్తుంది. నరేష్ బాబు దాన్ని చిన్న కొండ పట్టిందా శివన్న మీదే పక్క పిల్లగాడు అన్న ఒక్క జుట్టు పడతాయి చూద్దాం జుట్టు పడతాయి చూద్దాం కట్ అవుతుంది కట్టినే కడిగేది అది పట్టింది అది కత్తర్నేనా అలవాటు కాకపోతే కష్టం. కాదు కానీ ఎత్తికి పెట్టించుకుంటావు ఎప్పుడు ఎత్తికి పెడతా అంటే అరే నీకు అది బాగుంది అరే నీకు బల్బు ఏం కాదు. కంట్లో ఎట్లున్నాయి ఎంట్లో అంటారు ఎండ్రికే నీకు ఎక్కున్నాయి. అరే గాడుంది దేపోరా నీ ఆసంటోళ్ళు తోలుతారట. ఏదిరా ఎక్కడుందిరా దొరకలేదు నాకు అని నా ఆసండు అని అంటున్నావు. నీ కన్నులు ఎత్తులున్నాయా ముసల్దాన ఎండికాయ కండారా చూడుగానే ఉంది. నెత్తిలుంటాయి కదా దాని కన్నులు ఎత్తులుంటాయి. ఇక మానవాళ్ళు ముసల్దాని కన్నులు ఎత్తులున్నాయి ఏంది సమానికి తోలుతుంది ఎత్తలేదు అని అంటాడు. మన అన్ననైతే ఇది సాబి ఎత్తాడు చూడురి ఎట్లా సాబి ఎత్తారు చెప్పే. ఉన్నది కదా ఇది మనకు వస్తుంది ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పైకి లేపాలి బుర్ర వస్తుంది బయటకు ఇది క్లీన్ చేసేసి కడుక్కుంటే మనకు కర్రీకి పని చేస్తాయి. గవి తినుడా ఇవి తినాలి ఇది ఇది తినాలి. ఇవన్నీ దంచుడు ప్రాన్స్ ఎప్పుడన్నా తిన్నావా శివన్న? తినలేదు. రొయ్యలు తిన్నా తిన్నా ప్రాన్స్ అంటే ఒక అంటే ఇంత స్పాట్లో ఆగం చేసి కదా భయపట్టిన మైండ్ ఉంది కాబట్టి ఆగమైంది. భీమానా ఇదో మన వాళ్ళు కడుగుతుర్రు. ఓ చూడు కత్తి పెట్టినావు అదే సూసైడ్ అన్న. తర్వాత వీటిని ఏం చేస్తారే వీటిని దంచాలి
వీటిని ఇట్లా కొనలు కట్ చేసి ఉడికేయాలి ఆన్లో వేయాలి సీదా కర్రీలా తోటి ఇవి దంచి ఇట్లా పులుసు లెక్క వేయాలి పులుసు లెక్క చిన్న చిన్న అవి దంచద్ది కదా తింటానికి గివ్వే అని ఒక్కసారి తిన్నా గిది ఒక్కటే అవి తినలే కానీ గిదిలో లోపల ఒకసారి గుజ్జు ఆ రోజు భీమన నువ్వు నాకు ఇప్పుడు గుర్తుందా తినబెట్టి నువ్వు 150 ఇచ్చేరా ఇక చూడుర్రి ఇది ఒక్కొక్క తల్లనే మినిమం ఎంత లేకున్నా ఒక ఎంత ఎంత వెళ్తుంది ఇలా గోవా మంచిగా వెళ్తాయి అవునే భీమనా ఇవి తింటే మంచిదేనా హెల్త్కి హీటా అరే అమ్మ తల్లి నా మీద ఎత్తున్నా ఆగా ఎత్తురు మనోళ్ళు అయితే మొత్తం ఎండికాయలు అయితే సాఫ్ చేసిర్రు మంచిగా ఉప్పేసి మంచిగా అడుగుతురు చూస్తురు పారి ఎండికాయలని అయితే చూడురు అరే ఇలా మా నరికి ఒక్క పొద్దు పాపం చేపలు కడగాలన్నా ఎండికాయలు కడగాలన్నా ఏదన్నా మా నరి మా పెద్దన్న వెంకటేష్ గారు వీళ్ళు ఉంటేనే పని ఉందని నడుతుంది లేకుండా నడవదు ఇక అవన్నిటిని కొండ్లు కోసేసిన తర్వాత అన్నిటికీ ఇట్లా మనం ఇది ఉందా ఉప్పు వేసుకొని మొత్తం అవన్నీ క్లీన్ చేసుకొని రాసుకోవాలి ఒక్కొక్కటి ఇగో ఇంత కోసినా ఇంత చేసినా కూడా చూడరు ఇగో ఎండ్రికాయలు అనేవి ఇట్లా కదులుతాయి చూడరు ఇగో ఇంకా వీటికి పానం ఉంటుంది చూడరు ఇక ఇక నేను చెప్తాను రితిక చట్నీ టేస్ట్ లేదు మిరియం నూనె వద్దామని చెప్తాను. బీరం నూనె ఎందుకు అల్లా మన మిరియం లేదు కారం ఉన్నది చట్నీ మంచిగా లేదని రితికనైతే కారపొడి పోసి అందులో కొంచెం నూనె పోతుందట నూనె పోసుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుందట నూనె పోసుకుంటే టేస్ట్ ఉంటుందా ఇడ్లీలో కూడా వాళ్ళు ఎండికాయలు అంటారు మరి నువ్వు తినవా ఇప్పుడు మొత్తం కౌసు బందా ఎన్ని రోజులు ఎన్ని రోజులు శుక్రవారం దాకా అందుకే వర్షాలు పడతలేవు నువ్వు కౌసు బంద్ చేసినావని నువ్వు ధూమ్ధామ్ ఛానల్కి వచ్చిన కౌసు చేయకపోతే వీడియోలు ఎట్లా మరి కౌసుతోటే కదా మరి నడిచేది మరి తలకాయ మరి ఎల్లుండి నేను వస్తున్నా ఒకటి 3 తలకాయలు పట్టుకొని వచ్చి వీడియో కొడదాం ఒకటి నువ్వు చేస్తావా ఎల్లుండి మరి తింటావా అంటున్నా ఇక లేవారం మంగళవారం గురువారం అవుతుంది కదా రాక్షసి ఇక చూడు ఇక ఇట్లా తింటుంది ఇక ఇలా ఇడ్లీలా చట్నీ మంచిగా లేదని అలా అయితే కారం పోసింది నూనె పోసింది దాన్ని ఇట్లా కలుపుకొని తింటుంది అలా అక్కడనైతే మనోళ్ళు ఇగో భీమనా అయిపోయినా మరి మీ మరదలు తినేదట కానీ కాదు మరదలు కౌసు బంద్ చేసిందటనే అది అడుగు అంటుంది అయిపోయిందా అయిపోయిందా ఇగో చూడు ఇక ఎండ్రికాయ కూర చిన్నవాడు అండితే గమ్మతుంటుంది ఏ కూర అయినా మనోడు జబర్దస్త్ అంటాడు దగ్గరికి వచ్చింది గవేమో దంచిన అవి ఎప్పుడు ఎత్తారా మరి గవే దంచిరిగాలు అదేది లేచేసిన ఆల్రెడీ ఇలా లోపల గుబ్బం ఉంటుంది లోపల ఇట్లా వలగొట్టుకొని తినాలి అందరూ వర్షం పడుతుందని మన పాత వీడియోలు చూస్తున్నారు అందరూ Thank you.